ఈ దేశంలోనే యాక్టివ్ పొలిటీషియన్స్లో మోస్ట్ సీనియర్ ఎవరు? యంత్రాంగాన్ని సమర్థంగా వాడుకొని సమస్యల్ని ఛాలెంజింగ్గా తీసుకుని అద్భుతంగా పరిష్కరిస్తారు అని పేరుపడ్డ ముఖ్యమంత్రి ఎవరు? క్రైసిస్ని నిజమైన అడ్వాంటేజెస్గా మలుచుకొని చూపించింది ఎవరు? ఇవన్నీ వింటుంటే ఎవరో చేసుకుంటున్న ప్రచారం గుర్తొస్తా ఉందా? నిజానికి దానికి సమాధానం అవేవీ కాదు. నేను ఒక లీడర్ గురించి చెప్తా. ఆ లీడర్ గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్ ఇన్ ప్రెజెంట్ సిచ్యువేషన్. అంతేకాదు, దేశాన్ని ఏలుతున్న వాళ్ళు కూడా గురు సమానులుగా భావించి కాళ్ళు మొక్కే స్థాయి ఉన్న నాయకుడు ఎవరో డీటెయిల్గా చూద్దాం. ముందుగానే చెప్తున్నా, స్పాయిలర్ అలర్ట్ అనుకోండి, ఇంకేమైనా అనుకోండి. మీరెందుకు నేషనల్ ఇంటర్నేషనల్ మాట్లాడుతుంటారు? రాష్ట్రానికి సంబంధించే మాట్లాడొచ్చు కదా ఎప్పుడు అని కొంతమంది ఫ్రెండ్స్ అడుగుతూ ఉన్నారు. మన చేతిలో ఒక వంకాయ ఉందనుకోండి, అది పుచ్చుది, మన కళ్ళు ఆ పుచ్చుని గుర్తుపట్టలేకపోతున్నాయి. అలాంటప్పుడు ఏం చేయాలి? మంచి వంకాయని తీసుకొచ్చి చూపించాలి. అప్పుడే కదా ఏది పుచ్చుదో ఏది మంచిదో అర్థమవుతుంది. అందుకోసమే నేను నేషనల్ ఇంటర్నేషనల్ మాట్లాడుతుంటా. బట్ థీమ్ అండ్ సబ్జెక్ట్ ఈజ్ ఆల్వేస్ తెలుగు స్టేట్సో ఆంధ్రప్రదేశో అయ్యి ఉంటుంది. ప్లీజ్ డూ అండర్స్టాండ్ the purpose of this story. ఈ దేశంలో అసలు తామే మోస్ట్ సీనియర్ పొలిటీషియన్స్ అని అడిగినా అడగకపోయినా, సందర్భం ఉన్నా లేకపోయినా కొందరు భారీ ప్రకటనలు గొంతు చించుకొని చేస్తూ ఉంటారు కదా, చూసుంటాం మనం. కానీ నిజానికి మోస్ట్ సీనియర్ యాక్టివ్ పొలిటీషియన్ ఎవరో తెలుసా? శరద్ పవార్. యాక్చువల్గా నేను ఈ స్టోరీ మహారాష్ట్ర లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిగిన తర్వాత చేద్దాం అనుకున్నా. ఈ లోపల అజిత్ పవార్ దుర్మరణం, ఆ తర్వాత పరిణామాలు చూసిన తర్వాత అసలు శరద్ పవార్ రిలవెన్స్ ఏంటి అనేది చెప్పడం అవసరం అనిపించి ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాను. శరద్ పవార్ మోస్ట్ సీనియర్ పొలిటీషియన్. 2016లోనే ఆయన 50 ఏళ్ల ఉత్సవాన్ని చేసుకున్నారు. మోడీ కూడా అటెండ్ అయ్యారు ఆ ఉత్సవానికి. చాలా మంది గుర్తుండే ఉంటుంది. అటెండ్ అవటమే కాదు, శరద్ పవార్ తనకి గురువు అని కూడా చెప్పారు మోడీ. ఎందుకంటే శరద్ పవార్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండగా మరాఠా రాజకీయాలనే కాదు, జాతీయ రాజకీయాలను కూడా శాసిస్తున్న రోజుల్లో మోడీ తొలి అడుగులు వేస్తా ఉన్నారు గుజరాత్లో. మహారాష్ట్ర, గుజరాత్ ఇదిగో పక్కపక్కనే ఉంటాయి కదా. ఇలాగా పార్టీల సంగతి ఎలా ఉన్నా కానీ నీకు మంచి భవిష్యత్తు ఉంది, నీ రాజకీయాన్ని ఇలా మలుచుకోవాలి, ఇలా నిర్మించుకోవాలి అని క్రియాశీలకమైన కీలకమైన సలహాలు మోడీకి ఇచ్చారట పవార్. ఆ విషయాన్ని మోడీ ఇప్పటికీ ఓపెన్ గా చెప్తూ ఉంటారు. శరద్ రావు జీ కా జీవన్ దేఖతే హుయే లగ్తా హై యహాं पे उनकी नजर गुजरेगी सब दूर से उनको सलाम आए. అంటే 60 ఏళ్లకు పైగా అనుభవము మోడీ లాంటి నాయకుడికి, ఏది దేశాన్ని అప్రతిహతంగా శాసిస్తున్న నాయకుడికి గురువు అనదగ్గ స్టేచర్ ఉన్న లీడర్ శరద్ పవార్. అందుకోసం నేను మాట్లాడుకుంటున్నాను శరద్ పవార్ గురించి. అదొక్కటే కాదు కారణం. శరద్ పవార్కి ఇంకో రికార్డు కూడా ఉంది తెలుసా? దేశ చరిత్రలో యంత్రాంగాన్ని, బ్యూరోక్రసీని సమర్థంగా హ్యాండిల్ చేసిన ముఖ్యమంత్రి ఎవరు అని నిర్మాణాత్మకమైన పారామీటర్స్ పెట్టుకుని లెక్క తీస్తేట అందులో ఖచ్చితంగా పోల్ పొజిషన్స్లో ఉండే పేర్లలో శరద్ పవార్ ఉండి తీరుతారని చెప్తారు. తెలుసా మీకు? అట్ ద ఏజ్ ఆఫ్ 38, 1978లో ఆయన నాటకీయంగా ఫస్ట్ టైం సీఎం అయ్యారు. సీఎం అయ్యి కొనసాగింది 2 ఏళ్లే. ఎందుకంటే ఇందిరాగాంధీ ఎదురుగాలి వీస్తున్న టైంలో ఆయన ఇందిర అపోజిట్ క్యాంపులో చేరి జనతా పార్టీ సపోర్ట్తో ముఖ్యమంత్రి అయిపోయారు సంకీర్ణంలో. అలాంటి క్రైసిస్ సిచ్యువేషన్లో ఆయన కప్పల తక్కెళ్ళలాంటి సంకీర్ణాన్ని నడుపుతూ ఉన్నా కానీ శరద్ పవార్ కెపాసిటీ మీద, క్యాలిబర్ మీద, క్యాపబిలిటీ మీద, అన్నిటికీ మించి ఆలోచన శక్తి మీద, అంటే ముంబై, పూణే లాంటి ఇండస్ట్రియలైజ్డ్ సిటీస్ ఉంటాయి మహారాష్ట్రలో, మరాఠ్వాడా లాంటి వెనకబడిన వ్యవసాయం మీద ఆధారపడిన ప్రాంతాలు కూడా ఉంటాయి. ఈ రెండింటిని ఆయన బ్యాలెన్స్ చేసిన తీరు వా, పొలిటికల్ జీనియస్. అడ్మినిస్ట్రేషన్లో, అండర్స్టాండింగ్లో ఈయన వండర్ఫుల్ అని అనిపించింది. అందుకోసమే మాన్స్టర్ ఆఫ్ మరాఠా పాలిటిక్స్ అని సరదాగా అంటుండేవాళ్ళు ఆయన్ని. ప్రమోద్ మహాజన్ లాంటి వాళ్ళు ఈ మాట చెప్తుండేవాళ్ళు. ఎందుకు ఇలా అంటారు అంటే బ్యూరోక్రసీని ఆయన హ్యాండిల్ చేసిన తీరు పెక్యులర్ అని చెప్తారు. ఎలాగో తెలుసా? ఫైళ్ల మీద ముఖ్యమంత్రులు సంతకాలు పెడుతుంటారు కదా. ఇవాళ రేపట్లో కొన్ని స్కిల్ పరమైన ఆరోపణల్లో కూడా ముఖ్యమంత్రులు ఎలిగేషన్స్ ఎదుర్కోవడానికి కారణం ఇదే. ఫైల్ చూసారో లేదో తెలియకుండా సంతకం పెట్టడం. అలాంటి వాళ్ళకి భిన్నంగా ఫైళ్లు పూర్తిగా చదివే సీఎంగా శరద్ పవార్కి పేరు. ఇలాంటి అలవాటు చాలా తక్కువ మంది నాయకులకు ఉంటుందంటారు. ఆ తర్వాత ఈ దేశానికి 100 రోజుల టాస్క్, ఏది అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ 100 days అంటారు కదా, అలాంటి 100 రోజుల టాస్క్ని అలవాటు చేసింది, చూపించింది కూడా శరద్ పవార్ అని చెప్తారు. ఆ తర్వాత రాజీవ్ గాంధీ లాంటి వాళ్ళు దేశ స్థాయిలో అది ఫాలో అయ్యారని చెప్తారు. అంటే పరిపాలనా పరంగా ఆయన ముద్ర ఏంటి అని చెప్పడానికి అదొక నిదర్శనం. ఇక సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకోవడం గురించి చాలా మంది స్పీచ్లు దంచుతూ ఉంటారు కదా. నిజానికి మహా సంక్షోభాలను కూడా అవకాశాలుగా, పాజిటివ్ ప్రయోజనాల కోసం
మలిచిన చరిత్ర శరద్ పవార్కు ఉందని చెప్తారు. వ్యవసాయపరమైన నిర్ణయాల్లోనూ కేంద్రం మీద ఒత్తిడి తేవడం లాంటి విషయాల్లో మాత్రమే కాదు. ఎర్లీ 90sలో ముంబై బ్లాస్టులు జరిగిన తర్వాతట మత కల్లోలాలు రేగే ప్రమాదం ఉంది అని కేంద్రం భయపడుతున్న టైంలో ముఖ్యమంత్రి శరద్ పవార్ వ్యవహరించిన తీరు నిజంగా ఒక కేస్ స్టడీ అని చెప్తారు. అంటే అడ్మినిస్ట్రేషన్ పరంగా చూసినా, అటెంటివ్గా ఉండటంలో అయినా, సామర్థ్యాన్ని వెలికి తీయటంలో అయినా, రిజల్ట్ చూపించడంలో అయినా ల్యాండ్ మార్క్ అనిపించే ముఖ్యమంత్రి ఎవరు అంటే టక్కున చెప్పదగిన ఎన్నదగిన పేరు శరద్ పవార్ అని అర్థమవుతుంది కదా. అఫ్ కోర్స్ డబ్బులు వెనక పరిగెట్టే నాయకుడని, అండర్ వరల్డ్తో మాట్లాడిన ఫోన్ కాల్స్ ఉన్నాయనే ఆరోపణల గురించి చాలా మాట్లాడుతుంటారు, కానీ అది అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్. ఏ నాణ్యానికైనా రెండు పక్కల ఉంటాయి కదా, అలా అనుకోలేమో కొన్ని. అలాంటి శరద్ పవార్ రాజకీయంగా కూడా అవకాశాన్ని బట్టి నిర్ణయాలు తీసుకున్న చరిత్ర కనపడుతుంది. ఇందిర పతనం అయ్యారు అని అనుకున్నప్పుడు 77లో జనతా కూటమితో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఇందిర సైడ్ వచ్చి చక్రం తిప్పిన చరిత్ర ఉంది. అలాగే లేట్ 90sలో విదేశీయత ఎజెండాతో సోనియా గాంధీతో విభేదించి మళ్ళీ అదే సోనియా నాయకత్వంలో పనిచేస్తున్న కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొని కేంద్రంలో అధికారం చెలాయించడం కనపడుతుంది మనకి. అలాగే బీసీసీఐ, ఐసీసీ చైర్మన్గా ఆటల్లో కూడా తనదైన పాత్ర పోషించడం కనపడుతుంది. అన్నిటికీ మించి ఇప్పటికీ ఈ దేశంలో ఉండే షుగర్ లాబీ, అదే చక్కెర లాబీలో మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ ఫిగర్ ఎవరు అంటే శరద్ పవార్ పేరే వినపడుతుంది. సహకార రంగం మీద క్లినికల్గా స్టడీ చేసి గుజరాత్లో సహకార రంగాన్ని గుప్పెట పట్టిన అమిత్ షా లాంటి వాళ్ళు కూడా మహారాష్ట్రలో సహకార రంగం మీద పట్టు సాధించలేకపోవడానికి కారణం శరద్ పవార్ వ్యూహమే అని ఇన్సైడ్ పాలిటిక్స్ ని స్టడీ చేసే వాళ్ళకి తెలుసు. మరి ఇంతటి చతురతని, రాజకీయ పటుత్వాన్ని గత 60 ఏళ్లుగా నిలుపుకుంటూ కాపాడుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు చరమాంకంలో మాత్రం తీరని దుఃఖాన్ని, వేదన్ని, పరిష్కారం ఉందో లేదో తెలియని సమస్యల్ని శరద్ పవార్ ఫేస్ చేస్తున్నారు. పార్టీ రెండుగా చీలింది, మళ్ళీ కలుస్తున్నాడు అజిత్ పవార్ అనుకున్న టైంలో దుర్మరణం చెందాడు ఆయన. నెక్స్ట్ ఎన్సీపీ ఎగ్జిస్టెన్స్ ఏంటో ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్గా కనపడుతోంది. క్యాన్సర్ సర్వైవర్ కూడా అయిన శరద్ పవార్ ఇప్పుడు ఆరోగ్యపరమైన ఛాలెంజ్లే కాదు, రాజకీయంగా కూడా అత్యంత క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నారు. మరి ముందు ముందు రాజకీయంగా మళ్ళీ పుంజుకోగలుగుతారా అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. నేను ఇది చెప్పడానికి ముఖ్య కారణాలు ఒకటి కాదు, రెండు ఉన్నాయి. అవేంటో తెలుసా? ఒకటి, నిజమైన ముఖ్యమంత్రి దక్షత ప్రకటనల్లో కాదు పర్ఫార్మెన్స్లో ఉంటుంది అని తెలియజెప్పేందుకు ఇది మరో ఎగ్జాంపుల్. ఇక రెండోది, మోడీతో సాన్నిహిత్యం ఉన్నా సరే, పొత్తులో ఉన్నా, వ్యతిరేకంగా ఉన్నా సరే, మోడీ బీజేపీ వ్యూహాలు ఏ పార్టీని స్పేర్ చేయవు అని చెప్పడానికి ఎన్సీపీ లేటెస్ట్ అంటే తిరుగులేని ఎగ్జాంపుల్ కదా. అందుకోసమే పొత్తులో ఉన్నాము అని ధీమాగా ఉండే పరిస్థితి ప్రాంతీయ పార్టీలకు లేదు. రేపు బలహీనపడిన మరుక్షణం ఏమైనా జరగచ్చు అని చెప్పడం కూడా ఇందులో ప్రధాన ఉద్దేశం. ఏమంటారు? రాజకీయ దురంధరుడు శరద్ పవార్ మళ్ళీ పుంజుకునే అవకాశాలు ఉంటాయా? శరద్ పవార్ ముద్ర ఈ దేశం మీద ఎలా ఉంది అంటే ఆలోచనాపరులుగా మీరైతే ఏం చెప్తారు?